ఈ భూమి మీద ఎవరయ్యా శ్రేష్ఠులు అని అడిగామనుకోండి, ఎమ్మెల్యే శ్రేష్ఠుడు, ఎంపీ శ్రేష్ఠుడు, ముఖ్యమంత్రి శ్రేష్ఠుడు, ధనమన్నవాళ్ళు శ్రేష్ఠుడు, కారణవాళ్ళు శ్రేష్ఠుడు, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు ఇంకా శ్రేష్ఠులు అంటారు. కానీ బైబిల్ ఏం చెప్పింది తెలుసా? కీర్తన గ్రంథం 16:3 చూడండి, ఎవరు శ్రేష్ఠులు చెప్పాడు? నేను రాబోతును. భూమి మీద ఉన్న భక్తులే ఎవరు శ్రేష్ఠులండి? ఎవరు శ్రేష్ఠులంటే డబ్బులు ఉన్న వాళ్ళు శ్రేష్ఠుల, అన్నం ఉన్న వాళ్ళు శ్రేష్ఠుల, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు శ్రేష్ఠుల, భక్తులు శ్రేష్ఠుల. చెప్పాలి గట్టి ఎవరు శ్రేష్ఠులు? లేఖన పద్ధతి సమస్య కనుక ప్రశ్న జవాబు అంతే కదండి. టీచింగ్ ఎవరు శ్రేష్ఠులు? భక్తులు శ్రేష్ఠులు అన్నాడా? భక్తులే శ్రేష్ఠులు అన్నాడా? చూడండి రాయబడిన వాక్యాన్ని. భక్తులు శ్రేష్ఠం లేదు, భక్తులే. అంటే మిగతా వాళ్ళు ఎవరున్నా భక్తుల తర్వాతే, మిగతా ఎవరున్నా భక్తుల తర్వాతే. అంటే నీకు డబ్బు లేదని ఫీల్ అవసరం లేదు, ఆస్తులు లేవని ఫీల్ అవసరం లేదు, బంధు బలగాలు పట్టించుకోవడం ఫీల్ అవసరం లేదు. దేవుడు నీతో ఉంటే చాలు, నువ్వే గొప్పవాడు అన్నాడు. ఇప్పుడు ఎవరు సంపాదించుకోవాలి? మనం ఎవరు సంపాదించుకోవాలి? మనం డబ్బులు సంపాదించుకోవాలి, సర్టిఫికేట్లు సంపాదించుకోవాలి. తప్పు ఇది కదండి. నిజంగా రాత్రి బాగోదు. తర్వాత మనుషులను సంపాదించుకోవాలి, లోకాన్ని సంపాదించుకోవాలి. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? దేవుడిని సంపాదించుకోవాలి. అంటే ఇప్పుడు మనతో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలండి. ఎవరు లేకపోయినా పర్వాలేదు, ఏమీ లేకపోయినా పర్వాలేదు, దేవుడు ఉంటాను ఉన్నట్టే సూపర్ జీవితం. కానీ ఈరోజు దేవుడిని సంపాదించుకోవాలంటే ఎంత కష్టపడాలి? చాలా కష్టపడాలి. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు అన్నాడు. చూడండి, అంటే దేవుని మీద భక్తి కలిగిన వారు శ్రేష్ఠులు అన్నాడు.